भगवान भी अपने रहमतों को उन पर बरसाता है जो मदद करने के लिए अपने हाथ को आगे बढ़ाता है। कहते हैं कि दिल और दिमाग में हमेशा ये बात रखिए, दूसरों की मदद करने के लिए जज्बात रखिए। नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। फिर से सामा रूपेश रेड्डी की दरिया दिली, फिर से मदद के लिए हाथ बढ़ाया और दुआओं का जखीरा प्राप्त किया। युवा कांग्रेस विधानसभा महासचिव सामा रूपेश रेड्डी ने 8 वर्षीय लड़की की मदद की, जिसके पैर और हाथ मस्कुलर डिस्ट्रॉफी के कारण मुड़े हुए हैं। लड़का राजेश बेला मंडल के दुब्बागुड़ा यम गांव में कोड़ापा भीमराव यशोदा दंपति के सबसे बड़े पुत्र है। जब बुधवार को उन्होंने गांव का दौरा किया और लड़के की स्थिति के बारे में पूछताछ की। उन्होंने अपने पैसे से 7,000 रुपए से ज्यादा किराना सामान खरीदा और उन्हें दिया और कहा है कि राजेश को बेहतर इलाज के लिए ITDA अधिकारियों से बात करेंगे। उन्हें प्रमाण पत्र भी दिलाने की पूरी तरह से कोशिश करेंगे। इनके साथ किसान सेल बेला मंडल अध्यक्ष घनश्याम, MPDC अरुण, युवा कांग्रेस बेला मंडल उपाध्यक्ष विपिन भोकरे, शंकर, ईश्वर धोटे, मसाला और अन्य लोग मौजूद थे। గ్రామానికి చెందిన భీమరావు అనే కుటుంబం బీద కుటుంబం. వారు పాపం ఆ ముగ్గురు పిల్లలు, వారికి పెద్ద కొడుకు 8 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడుతున్నాడు. మరి వారు ఎంత బీద పరిస్థితి అంటే ఆదివాసీ కుటుంబం కాబట్టి వారు ఆదిలాబాద్కు ఇక్కడ బేలకు కూడా రాలేని పరిస్థితి. వారు గోస చూస్తే మరీ దారుణం ఉంది. కాబట్టి మా దృష్టికి రావడంతో మేము వారికి ఎంతో కొంత నాకు తోచినంత సాయం ఈరోజు నెలకు సరిపడా కిరాణా సామాను వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వాళ్ళు బాధపడుతున్న విషయం అంటే అతని ఇప్పుడు ITDA అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి సమస్యను పరిష్కరించి మరి బాబుకు పెన్షన్ కూడా ఇప్పించి రిమ్స్ ఆసుపత్రిలో సర్టిఫికేట్ ఇప్పించి పెన్షన్ మంజూరు చేసేటట్లు కూడా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. మరి వారి బీద పరిస్థితి, ఇల్లు కూడా లేదు కాబట్టి ఇల్లు కూడా ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం తరపున ఫస్ట్ మొట్టమొదటిగా బేల మండలంలో దుబ్బగూడ గ్రామం భీమరావు కుటుంబానికి ఇల్లు మంజూరు చేసేటట్టు నేను కృషి చేసి మరి కంది శ్రీనివాస్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్ళి మరి ఆదివాసీ కుటుంబానికి చెందిన మంత్రి సీతక్క ఉంది కాబట్టి వీళ్ళ పరిస్థితి కూడా తీసుకువెళ్తానని వారి కుటుంబానికి